విజయవాడ అజిత్ సింగ్ నగర్లో గల ఎంకే బేగ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు వర్స వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ రోజు నుండి స్కూల్ పునఃప్రారంభమయ్యాయి. స్కూల్ అసెంబ్లీలో ప్రధాన ఉపాధ్యాయులు వర్స వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మన స్కూల్ విద్యార్థులు మంచి పేరు తీసుకురావాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన స్కూల్కు ఉన్న క్రేజ్ని ఇంకా పెంచాలని కోరారు. మంచి దుస్తులు, ఆహారం, పుస్తకాలు, చదువు కలిగిన మన ఎంకే బేగ్ స్కూల్ నందు ప్రతి ఒక్క విద్యార్థులు మంచి నడవడిక కలగాలని కోరారు. 2023 10వ తరగతి విద్యార్థులు మన స్కూల్కి మంచి పేరు తీసుకువచ్చి పెట్టారని, విజయవాడ నగరంలో ఎక్కడ లేని విధంగా మంచి మార్కులతో మొట్టమొదటి స్థానాన్ని ఎంకే స్కూల్ కైవసం చేసుకుందని అన్నారు. త్వరలో ఎంకే బేగ్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరాలు కూడా ప్రారంభించనున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి గురువులు చెప్పిన పాఠాన్ని శ్రద్ధగా విని స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాల ఈరోజు పునఃప్రారంభించడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా ఈ రోజు నుంచి చక్కగా పాఠశాలకు హాజరయ్యి అది చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అందరూ కూడా మీకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కూడా త్వరలో ప్రతి విద్యార్థికి అందజేయడం జరుగుతుంది. ఒక వారం రోజుల పాటు గతంలో చదువుకున్నటువంటి సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుని అందరూ కూడా చదువు మీద మైండ్ పెట్టండి. క్రమశిక్షణ అందరూ కూడా వెళ్ళిపోయివ్వండి. క్రమశిక్షణతో మొదటి రోజు నుంచి ఉంటే మనం చక్కగా చదువుకోవచ్చు. ఇతర వ్యాపకాల మీదకి మైండ్ డైవర్ట్ చేయకుండా చదవండి. అది బుక్స్ ఇచ్చేవారికి ఒక వైట్ బుక్ తెచ్చుకోండి. ప్రతి సబ్జెక్టు కూడా ప్రతి స్టూడెంట్ నేర్చుకోవాలి. అందరూ కూడా మిడ్ డే మీల్స్ భోజనం చేయాలి. గతంలో వల్ల ఇప్పుడు కూడా ప్రతిరోజు ఎగ్గిస్తారు. మరి మిడ్ డే మీల్స్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కూడా భోజనం చేయాలి. చేసేటప్పుడు అక్కడ క్రమశిక్షణ పాటించండి. అలాగే మనకు రూమ్స్ అన్ని కూడా ఫుల్ ఫ్లెక్స్డ్గా ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ఇంటర్నెట్ కూడా మనం ప్రారంభించబోతున్నాం. గుంటూరు శ్రీనగర్లో బోరుగడ్డ అనిల్ కార్యాలయాన్ని గుర్తు తెలియని దుండగులు తగులబెట్టారు. గతంలో కూడా ఇదే కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు బోరుగడ్డ అనిల్. అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. మరోసారి ఇదే కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి రాష్ట్ర అధ్యక్షులుగా బోరుగడ్డ అనిల్ వ్యవహరిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు అనిల్. కృష్ణా జిల్లా మచిలీపట్నం నిజాంపేట బ్రాహ్మణ అగ్రహారంలో గల శ్రీ కోదండ రామాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విశేష పూజాధికారులు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే అభిషేకార్చనలు, పూజలు, భక్తులచే లక్ష తులసి దళార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రెండు చింతల శ్రీనివాస ప్రసాద్, శైలద దంపతులు పీటలపై కూర్చొని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని కన్నులారా తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు విద్యారంగాన్ని ప్రాముఖ్యత ఇస్తూ పిల్లలందరినీ పాఠశాలలకు రప్పించాలని విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫామ్ అందించి 2013 వరకు తాను ఉపాధ్యాయుడినేనని గుర్తు చేసి విద్య వలన కలిగే లాభాలను వివరించారు. మన పాఠశాలల పట్ల సార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు కాబట్టి ఇంకా పాఠశాలలో బడిబాటలో కొన్ని వినూత్న కార్యక్రమాలు చేయించడం జరిగింది. అందులో భాగంగా మనకు సార్ వచ్చారు.
ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడుగుతాము, వాడికి సలహాలు ఇస్తాము, ఏ గ్రూప్లో చేరాలి వాటిని